వెళ్తామా వెళ్ళమా అనేది మన చేతుల్లో ఉన్నది. నాకు తెలుసు, నా బుద్ధి నాకు తెలుసు. నేను యథార్థంగా నాకు నేను తీర్పు తెచ్చుకుంటే నేను వెళ్ళగలనా, వెళ్ళలేని అర్థం అవుతుంది. కాకపోతే ఆ యథార్థమైన తీర్పును ఒప్పుకోలేక, యథార్థమైన తీర్పు చెప్పలేక దేవుడికి తెలియాలి నన్ను తీసుకుపోతాడో తీసుకొని పోవడం అనేది దేవుడికి వదిలేస్తాను. సరే, అవన్నీ పక్కన పెట్టేసి పరమగీతంలో ప్రియురాలు అంటుంది, నేను ఎంతకాలం అని నీ సంరక్షణలో ఉండాలి, నేను ఎంతకాలం అని నీ పోషణలో ఉండాలి, నేను ఎంతకాలం అని నీ కాపుదలలో ఉండాలి, నన్ను ఇంకా తీసుకోవా, నీ దగ్గరికి చేర్చుకోవా, మేక్ దట్ టైం హ్యాస్ట్. ఆ సమయాన్ని త్వరపెట్టండి, ఆ కాలాన్ని త్వరపెట్టండి, నేను త్వరగా నీ దగ్గరికి వచ్చేసేయాలి. ఎంతో తప్పికతో అడుగుతుంది ఆమె. ప్రభువైన యేసు రమ్ము, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు. వినేవాడు కూడా రమ్ము అని చెప్పాలి. కాకపోతే మనము ఆ వచనం చదివేటప్పుడు వినివాడు రమ్ము అని చెప్పాలి కదా. మీరేమో తెలియదు, నేను ఈ 22వ అధ్యాయంలో వాక్యం చదివినప్పుడు, ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు ఆ లైన్ వరకు చదివా. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినివాడును, ఇంకా మనం చదవాలి, ఆ భయం వేసింది. రమ్ము అని చెప్పి వస్తాడేమో, నేను రెడీగా లేను, దాన్ని తప్పించి మింగేసి, ఆ మాట మింగేసి మిగతా వచ్చినా చదివేదని. అలా తప్పిస్తే పోతా, అలా మనం అలా తప్పిస్తాము. దేవుడు సమయాన్ని అలా తప్పిస్తాడా? సరే, ప్రియురాలు నన్ను తీసుకువెళ్ళు, నేను ఎంతకాలం ఇలా ఉండాలి అని అడుగుతుంది అని అంటే, షీ నోస్ దట్ షీఈస్ రెడీ. ప్రియుడి దగ్గరకు వెళ్ళిపోవాలని, వెళ్ళగలను అని ఆమెకు తెలుసు. వెళ్ళగలదు, రెడీగా ఉంది అని ఆమెకు తెలుసు. ఆమె గ్రహించి అడుగుతుంది. ఆమె మాట్లాడినందుకు, ఆమె అలా అడిగినందుకు వెంటనే ప్రియుడు ప్రతిస్పందించాడు. ఏంటి, నా దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నావా, నా దగ్గరికి రావాలనుకుంటున్నావా అని వెంటనే 8వ వచనంలో, 7వ వచనంలో ప్రియురాలు మాట్లాడింది, నా ప్రాణ ప్రియుడా అని. 8వ వచనంలో వెంటనే ప్రియుడు మాట్లాడుతున్నాడు, నారిమణి సుందరి, అది నీకు తెలియపోయినా ఏంటి కొత్తగా అడుగుతున్నావు, నా దగ్గరికి ఎలా రావాలో నీకు తెలీదా అంటే క్వశ్చన్ కాదు, ఆమెను ఇంకా ఎంకరేజ్ చేస్తూ, నువ్వు రావాలనుకున్నప్పుడు వచ్చేసి నన్ను అడగడం దేనికి, నీ మందను నువ్వు ఎక్కడ మేపుతావు, మధ్యాహ్న కాలంలో నీ మందను ఎచ్చట మేపుతావు, నీ మందను ఎక్కడ ఉంచుతావు, నేను అక్కడికి వచ్చి నిన్ను కలుసుకోవడానికి, నీ గుడారాన్ని ఎక్కడ నిలుపుతావు, నేను అక్కడికి వచ్చి నిన్ను కలుసుకోవడానికి అని అంటే, అప్పుడు ప్రియుడు అంటున్నాడు, అది నీకు తెలీదా. 8వ వచనం, దానికి సమాధానం మాట్లాడుతున్నాడు, మందల అడుగుజాడలను బట్టి నువ్వు పొమ్ము, మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. మందల అడుగుజాడలు ప్లస్ మంద కాపరుల గుడారం, కాపరి గుడారం. ఇక్కడ ఈ వచనంలో డైరెక్ట్గా ఆయన ఎక్కడుంటాడో మ్యాప్ చూపించలేదు, డైరెక్ట్గా ఆయన ఎక్కడుంటాడో అడ్రస్ ఇవ్వలేదు. నువ్వు ఎక్కడ మేపుతావు అని అడిగిందామే, ఫలానా చోట నేను మేపుతున్నానని చెప్పాలి ఆయన కరెక్ట్ ఆన్సర్గా అయితే. కానీ అలా చెప్పలా. అది నీకు తెలీదా, నా మందల అడుగు జాడలను బట్టి వెంబడించుకుంటూ వచ్చేసాయి. నా మంద కాపరుల గుడారాలు కనపడుతూ ఉంటాయి, ఆ కాపరుల గుడారాల దగ్గరికి వచ్చేసి అక్కడ నన్ను కనుకుంటాం. మాట్లాడుతున్నాయా? ఆమె ఏమడిగింది, నీ మందను ఎక్కడ మేపుతావో చెప్పు, నీ మందను ఎక్కడ విశ్రాంతి ఉంచుతావో చెప్పు, అక్కడ మీరు ఆగినప్పుడు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను, నేను త్వరగా వచ్చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్పాలి, పలానా చెట్టు కింద ఆగుతాను, అంతేనా, పలానా చెట్టు కింద ఆగుతాను, పలానా కాలువ దగ్గర ఆగుతాను, అక్కడ ఆగుతాను, నా గొర్రెలన్నింటినీ అక్కడ మేపుతూ ఉంటాను, అక్కడికి వచ్చేసేయి అని చెప్పాలి కరెక్ట్గా ఆమె అడిగిన దానికి సరిగ్గా. కానీ ప్రియుడు అలా చెప్పట్లేదు. అది నీకు తెలీదా, నా మందల అడుగు జాడలను బట్టి వచ్చేసాయి, నా మంద కాపరుల గుడారముల దగ్గర నేను ఉంటా, వచ్చేసాయి. ఎందుకని ప్రియుడు అలా మాట్లాడుతున్నాడు? డైరెక్ట్గా చెప్పొచ్చుగా, ఆమెలోని ఆశ ఆయనకు అర్థం కాలేదా, ఆమెలోని తపన ఆయనకు అర్థం కాలేదా, ఆమె ఎంత త్వరపడుతుందో
ఆయన మాట్లాడిన మాట చేస్తే అంత స్లో చేస్తున్నాడు. ఆమెమో త్వరపడుతుంది, ఆయనేమో నువ్వు అడుగు జాడాలనంటే ఒక్కొక్క అడుగు వెతుక్కుంటూ మందలు గొర్రెలు, ఆ గొర్రెల అడుగులు ఎట్లా గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి? గొర్రెలకు అడుగులు ఉంటాయి కదా, చూసారా? గొర్రెలు చూసారా? కొన్ని షీప్ ఈ గొర్రెల అడుగు జాడల్ని పట్టుకుని ఎంత దూరం అని వెళ్ళాలి, ఏ టైంకి అని వెళ్ళాలి, అసలు ఎలా వెళ్ళాలి? ఆమె చూడబోతేనేమో కాలు స్థిరంగా నిలబెట్టట్టు లేదు, పరిగెడతా ఉంది వీళ్ళ దగ్గరకు వెళ్ళిపోవాలని. ఆయనేమో అడుగు జాడలు పట్టుకొని రమ్మంటున్నాడు. ఎలా వెళ్ళగలదు? అడుగు జాడలను పట్టుకొని రాగలదు అని అంత నమ్మకమా ఆమె మీద? అంత నమ్మకమా? నా అడుగు జాడలు పట్టుకొని వచ్చేస్తుంది అని అంత కాన్ఫిడెన్స్ ఆమె మీద? ఒక 2-3 అడుగులు చూడగానే అమ్మో చూస్తే ఎంత దూరం ఉందా, ఇంక ఈరోజు వద్దులే, ఇంత దూరమా, ఇంక ఈరోజు వద్దులే అని ఆగిపోయింది అనే ఆలోచన రాలేదా? ప్రియురాల మీద డౌట్ రాలేదా ప్రియునికి? సరే, 8వ వచనంలో ఆ సమాధానం చూస్తాం. నువ్వు వస్తావు, నువ్వు రాగలవు అని చెప్పి 9వ వచనంలో ఎంత రాజరికపు పోలికను ఉపయోగిస్తున్నాడు ప్రియుడు. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములు అంటే అశ్వం. ఫరో రాజుల పనికి రాజకోటలో ప్లస్ రాజు ఏం పని చెప్తే, ఏ టైంలో ఏం పని చెప్తే సమాచారం పంపడానికైనా ఎవరైనా ఎక్కించుకొని అప్పట్లో కారు, బస్సులు అయ్యాయి, ఫ్లైట్లు అయ్యాయి, గుర్రాలే. సో ఆ రాజ పనికి మాత్రమే సపరేట్గా పెంచబడతాయి కొన్ని బీజాశ్వాలు, కొన్ని అశ్వములు, గుర్రాలు సపరేట్గా పెంచబడతాయి. ఆ అశ్వములు వాటికి ఎంత తర్ఫీదు ఇస్తారో. నార్మల్గానే హార్స్ స్పీడ్ రేట్ ఎక్కువ మనకంటే, మనుషుల కంటే. ఆ రోజుల్లో ఆ టైమ్స్లో ఉపయోగపడేవి మనకంటే, మన జ్ఞానం కంటే, మన సైట్, మన చూపు, మన కన్ను చూడగలిగిన దానికంటే ఈ గుర్రాల చూపు కానీ, వాటి బలం కానీ, వాటి వేగం కానీ ఎక్కువ మామూలు నార్మల్ గుర్రాలు. అందులో రాజు పని కొరకు పెంచబడినవైతే ఇంకొంచెం డబల్ ఉంటాయి. వేగాన్ని సూచిస్తాయి, నమ్మకత్వాన్ని సూచిస్తాయి. పలానా శత్రువు గురించి తన సైనికునికి సమాచారం అందించాలనంటే చక్కగా నమ్మి పంపిస్తారు ఆ గుర్రాలు. అవి కూడా రాజ పని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడతాయి. ఆ ఫోర్స్ మీరు చూసారో లేదో, మనం చూపించాను కదా. మనిషి గుండె ఎంత ఉంటుంది చూసారా? గుర్రం గుండె ఎంత ఉంటుంది? 35 లీటర్ల పడుతుందంట బ్లడ్. అందులో ఇంత దాంట్లో 6 మహా ఇంకొంచెం రకం ఎక్కువగా ఉందనుకుంటే 7, అంతే 6.5. 7 అంటే కష్టం, ఎక్కువ కాలిపోతుంది అని అంటే 7 అనుకోవచ్చు. ఇంకా తగ్గింది అని అంటే 2-3% ఉంటుంది. కానీ గుర్రంలో 34 నుంచి 35 లీటర్స్ ఉంటుందండి. ఇంతలా ఉంటుంది, ఇంతలా ఉంటుంది. మన గుండె ఇంతే ఉంటుంది. బీజాశ్వాలు అంటే అశ్వములు. అశ్వం అంటే గుర్రం. ఈమెని, ప్రియురాల్ని ఈ అశ్వంతో పోలుస్తున్నాడు. మందల అడుగు జాడలను బట్టి నువ్వు నడుచుకుంటురా, నడక కాదు, బీజాశ్వములాగా నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోలుస్తాను. తన మీద ఎంత ధైర్యం ప్రియునికి, ఎంత నమ్మకం ప్రియునికి. ప్రజల్లో మన మీద అంత నమ్మకం ఉంటుందా దేవునికి? ఇదిగో ఈ మాట చదువు అనగానే ఏ మాట చదవాలో అది మనం గుర్తుపడతామా? మనకి అరటి పండు తీసుకొచ్చి కొనుక్కొచ్చి దాన్ని కడిగి దాన్ని ఒలిచి ముక్కలు చేసి నోట్లో సరిపడేంత పీసు పెట్టాలి కదా. ఖచ్చితంగా వయసు పెరుగుతూ ఉంటుంది, బాడీ పెరుగుతూ ఉంటుంది, కానీ ఈ ఆత్మ మాత్రం ఎప్పుడున్నది అట్లనే ఉంటుంది. చురుకు విషయంలో వృద్ధి ఉండదు, విశ్వాసం విషయంలో వృద్ధి ఉండదు, ప్రేమ విషయంలో వృద్ధి ఉండదు, విధేయత విషయంలో వృద్ధి ఉండదు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఉందా? నేను మరీ ఖండితంగా లేదు అని చెప్పట్లేదు, తగినంతగా లేదని చెప్తాను. తగినంతగా ఎందుకు వృద్ధి కావట్లేదు మనం?
ఇప్పుడు మనకి ఏదైనా అంటరా ఏదైనా రోగం ఎందుకు మొన్న కరోనానే వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? ఈ రోజుల్లో డబ్బులు లేవులే, వచ్చే నెలలో చూసుకుందాంలే, వచ్చే నెల హాస్పిటల్కి పోయి చూసుకుందాం అనుకున్నారా? అప్పు చేసైనా కానీ ఆన్ ద టైం ఆ సిమ్టమ్ కొంచెం ఉన్నా లేకపోయినా డౌట్ వస్తుంది. అది ఉండదు కానీ అనుమానం మీద డౌట్ వస్తుంది. ఇంకా అప్పటికప్పుడు పరిగెడతాం హాస్పిటల్కి. ఎందుకు? భయం, అమ్మో నేను చచ్చిపోతానేమో. మనలో విధేయత లేదు అని మనకి తెలుస్తుంది. సరి అయిన విధేయత లేదు అని మనకి గ్రహింపు అయింది. సరి అయిన విశ్వాసం లేదు అని మనకు అర్థమైంది. లేదు అని అర్థమైనప్పుడు మనది పొందుకునేందుకు ఎంత తపన పడతాం? నువ్వు అట్లా అర్థమవుతున్నాయా? లేదు అని తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, నాకు తెలియదు అనద్దు, ప్రతి ఒక్కరికి తెలుసు. లేదు అని తెలిసినప్పుడు మరి పొందుకోవడానికి ఎంత తపన పడుతున్నావు? ఎంతో వేగిర పడుతున్నావు పొందుకోవడానికి. ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఆ రోజుల్లో ఆక్సిజన్ సరిగా అందలే, ఊపిరాడలే. కొంచెం జలుబు చేసిన ఊపిరాడలా, ఊపిరి ఆడకపోయేసరికి అమ్మ నాకు కరోనా. ఆ ఊపిరి పీల్చుకోవడానికి ఎంత బలవంతంగా పీల్చుకున్నాము. ఆ బెలూన్స్ ఊది ఎన్ని వందల వేల బెలూన్స్ ఊదే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి, ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి. ఎందుకు? ఊపిరి పీల్చడానికి. మరి విశ్వాసం లేదు అని తెలుసు, తగ్గింది, కొత్తగా ఉంది అని తెలుసు. మరి విశ్వాసం విషయంలో, పరిశుద్ధత విషయంలో, విధేయత విషయంలో, ప్రార్థన విషయంలో, నీతి విషయంలో, యథార్థత విషయంలో మనం ఎంత త్వరపడుతున్నాం? ఎందుకని త్వరపడలేకపోతున్నాం? ఏమన్నా అంటే దేవా నేను యోగ్యురాలని కాదయ్యా అని అంటారు. తెలుసు యోగ్యురాలు యోగ్యుడు కాదని, మరి ఎందుకు త్వరపడట్లా? యోగ్యుడు కావాలని. ఓ దేవా నీ అంతటి వాళ్ళు కాదు అని అంటారు. ఎందుకు త్వరపడట్లా? ఆయనతో సమానం కావాలని. తన వంటి సారూప్యము గలవారు ఒకటే కదా ఈ భూమి మీద మనల్ని శుద్ధి చేస్తూ సర్కిల్లో మనల్ని రొటీన్గా క్లీన్ చేస్తూ మనల్ని నడిపిస్తూ, ఈ వాక్యంతో కాల్చుతూ, వాక్యంతో నలగొడుతూ, చంపుతూ, చీల్చుతూ, వాక్యంతో జీవింపజేస్తూ ఉండింది. ఈమెలో ఉన్న ఆ చురుకుదనాన్ని, ఆ కాన్ఫిడెన్స్ని, ఈమె చెయ్యగలదు అనే ఆ ధైర్యాన్ని ప్రియుడు ఎలా గుర్తుపట్టాడు, గ్రహించాడో చూడండి. సరాసరి ఆమెని ఫరో యొక్క రథాశ్వాలతో పోల్చాడు. ఈ మాట కూడా ధ్యానించుకున్నాం. ఒక సంవత్సరం ఏమో దాటింది. రథాశ్వములు. సరే కింద వస్తే 10వ వచనం. ఆభరణముల చేత నీ చెక్కిడును, హారముల చేత నీ కంఠమును శోభిలుచున్నవి. ఆభరణం హృదయం, హారములు ప్రార్థన నీ కంఠస్వరం అలంకారం. 11వ వచనం. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయుతాము. వెండి బంగారము అనే పోలిక యథార్థత్వానికి, హానెస్టీ, నీతికి పోల్చబడినాయి. వీటిని నేను నీకు చేయిస్తాను. 12వ వచనంలో డైరెక్ట్గా 12వ వచనంలో చూస్తే రాజు విందునకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. 7వ వచనంలో ఆమె ఎక్కడుంది? ప్రియుని చెంతకాండ్ల దగ్గర ఉంది. ప్రియుని ఫ్రెండ్స్ అందా తోటి కాపరులు, హెడ్స్మెన్, షెపర్డ్స్ వాళ్ళ దగ్గర ఉంది. ఈ 12వ వచనంలో ఎక్కడుంది? రాజు విందులో కూర్చొని ఉంది. 13వ వచనం. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఏంగిది ద్రాక్షవనములోని కర్పూరపు పోగుతులతో సమానుడు. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కళ్ళు. మందల అడుగు జాడలను బట్టి నువ్వే చూసుకుంటూ, నువ్వే లెక్కలేసుకుంటూ, నువ్వే పరిగణిస్తూ, నువ్వే వెతుక్కుంటూ రావాలి. డైరెక్ట్గా మ్యాప్ ఇవ్వడు దేవుడు. డైరెక్ట్గా మ్యాప్ లేదు, ఉండదు, ఇవ్వడు. అది నువ్వే గ్రహించాలి, అది ఆమె గ్రహించాలి. చివర 15వ వచనంలో 12వ వచనంలో వచ్చి రాజు రొమ్మున అనుకునేది, వచ్చి రాజు విందులో కూర్చొని ఉండింది. ఆమె సువాసన, పరిమళ తైల సువాసన ఆ విందంతా, ఆ శాలంతా వ్యాపించిపోయింది.
ఆమె అంత త్వరగా ఆయనను చేరుకున్న ఆ విధానాన్ని చూసి ఆమె దృష్టిని 15వ వచనంలో ప్రియుడు అంటున్నాడు, నీ కన్నులు చాలా సూక్ష్మంగా చూస్తాయి. చెప్పాడా ఎక్కడున్నాడో? చెప్పలా. నడిపించాడా పోని, మ్యాప్ ఇచ్చాడా పోని? గువ్వకి ఉండిన గువ్వకు ఉండిన ప్రత్యేకత ఏంటంటే తన కంటబడిన అనేకములైన గువ్వలన్నింటిలో తన ఫేట్, తన మేట్, తన జత గువ్వని ఎన్ని గువ్వలనైనా చూసి 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 దాటిపోయి ఆ చివర ఎక్కడో ఉండిన చాలా కాలం తర్వాత కనపడిన ఆ దృష్టి ఆ గువ్వ మీదనే ఉంటుందంట. ఫెయిత్ఫుల్నెస్కి, హానెస్టీకి, లవ్కి సింబల్ గువ్వ. ఒకవేళ కాలం మధ్యలో అర్ధాంతరంగా తన జత గువ్వ మరణిస్తే ఇంకంతే, ఇంకా మరలా దేని జోలిపోదంట. అంత నమ్మకత్వం, విశ్వాసత చూపించిందంట గువ్వ. ఎక్కడుండినా కానీ ఇంకొకటి ఏంటంటే ఈ గువ్వకు ఉండిన ఇంకో నేచర్, ఎక్కడైనా కాకులు కానీ గద్దలు కానీ మనుషులు ఏదైనా అపాయం వచ్చినప్పుడు, ఏదైనా కీడు వాటి మీదకి వచ్చినప్పుడు, శత్రువు వేటగాడు వాటి మీదకి వచ్చినప్పుడు పారిపోవడానికి ప్రయత్నించదంటారు. దానికి ఉండిన ఇన్నర్ క్వాలిటీ వెంటనే తన తల ఉంచుతుందంట. మనకు కనపడే గువ్వల సంగతి ఏమో తెలియదు, కానీ చరిత్ర ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా గువ్వకు ఉండిన క్వాలిటీ. గువ్వ ఏదైనా కీడు వచ్చినప్పుడు తన్ను తప్పించుకోవడానికి, తను రక్షించుకోవడానికి ప్రయత్నించదు, కానీ వెంటనే తన ప్రాణం ఇవ్వడానికి తెగిస్తున్నాడు. వాలిపోతుందంట, మెడ వంచేస్తుందంట గువ్వ. దానికి కూడా క్వాలిటీ. నెక్స్ట్, తన జత పక్షి, తన జత గువ్వ ఎంత కాలమైనా అవ్వని, ఎంత టైం అయినా పట్టని, ఎంత లేట్ అయినా పట్టని, ఆ గువ్వ మీదనే ఉంటుందంట దాని దృష్టి. వేరే దాని మీద దృష్టి పెట్టదంట. చూపు మరల్చనివ్వదు. పెరిఫెరల్ విజన్ ఉండదు గువ్వలకి. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇట్లా చూసినప్పుడు, మీరు నన్ను చూస్తున్నారు, నా వెనకాల గోడ కనపడుతుంది, నా పైన ఫ్యాన్ కనపడుతుంది, ఇంకా ఇవన్నీ కనపడుతుందండి. కానీ గువ్వ చూసినప్పుడు నేను ఒక్కదాన్ని కనపడతాను. దాని కన్ను, ఆ విజన్, పెరిఫెరల్ విజన్ అనేది ఉండదు గువ్వ చూసినప్పుడు. ఒక కన్నే, కానీ ఇట్లా చూసినప్పుడు ఈ రౌండ్ క్లాక్లో ఎంతవరకు అయితే చూడగలదు అవన్నిటినీ కవరప్ చేస్తుంది మన కన్ను. కానీ గువ్వ కన్ను, మన కన్ను గుడ్డులో నల్లగా ఒకటి ఉంటుంది చూసారా, అదొక్కటే ఉంటుందంట గువ్వకి. సో అది ఎక్కడ పెడితే అక్కడ అది మాత్రమే కనపడుతుందంట, చుట్టూకున్న ఏవి కనపడదు. అలాంటి దృష్టి కలిగినది నా ప్రియురాలు అంటున్నాడు ప్రియుడు. నా మందల అడుగు జాడలను బట్టి నువ్వు రా, నీకు తెలీదా ఏంటి? నా మందల అడుగు జాడలను చూసుకుంటూ, సరి చేసుకుంటూ, గుర్తుపడుతూ, పసిగొడుతూ నువ్వు రా అనంటే ఎంత త్వరగా వచ్చేసింది. మధ్యలో ఈ దారి మధ్యలో ఏ అడ్డంకులు లేవు, ఏ ఫ్రస్ట్రేషన్స్ లేవు. సనగడం, గొనగడం. ఐగుప్తు దేశము నుండి వాగ్దాన దేశము వరకు మధ్యలో మొత్తం 11 రోజులే. మహా తిప్పి కొడితే 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు అంట. కానీ ఎన్ని రోజులు పట్టింది? ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అంట. ఈ 40 సంవత్సరాలలో ఎన్ని లక్షల, వేల, కోట్ల సనుగులు ఉన్నాయో. ప్రతిరోజు సనగడమే. పొద్దున్నే మన్నా ఏర్పడం, తినడం, సనగడం, మాకు మాంసం లేదు. మళ్ళీ సాయంత్రం మన్నా తినడం, మళ్ళీ ఏడవడం, మాకు మాంసం లేదు. మళ్ళీ పొద్దున్నే మన్నా తినడం, సనగడం, మాకు నీళ్లు లేవని. మాకు మాంసం లేదు, మాకు నీళ్లు లేవు. సరిగే వాళ్ళు దేనికైనా సనుగుతారు. ఎక్కువ పెట్టినా సనుగుతారంట, కొంచెం పెట్టినా సనుగుతారు. నేను ఇంత తింటాను అనుకుంటున్నావా అని కోపడతారు. కొంచెం పెట్టాననుకో, ఏం నాకు కొంచెం పెట్టవా అని కోపడతారు. ఇశ్రాయేలు పరిస్థితి అట్లానే ఉంది. మాంసం నవ్వులుతానే ఉన్నారంట, సనుగుతా ఉన్నారంట దేవుడిని. అందుకని దేవుడు కోపం వచ్చి మాంసపు వారి పళ్ళ మధ్యలో ఉండగానే చేశాడు, నాశనం చేసేసాడు. ఇంకా అట్లా నవ్వుతానే చనిపోయారంట. దేవుడి కోపం అలాగే ఉంటుంది. ఈ ఐగుప్తుకి కనానికి మధ్య 11 రోజులే. కానీ 11 రోజుల్లో ఎన్ని వచ్చినాయో వారిలో. అనుమానాలు, సందేహాలు, గర్వాలు, అతిశయాలు. సినాయి కొండ దగ్గరికి రాగానే
ఆ మోషే అనువాడు ఏమాయనమో తెలియదు. ఎంత గొప్ప మాటలో చూడండి. మరి మోషే ఆ మాట నేను ఎంత బాధపడుతాడు. ఆ మోషే, ఏ మోషే? ఫరో దగ్గరికి వెళ్ళి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా ప్రజలను తీసుకొని పోమన్నాడు దేవుడు అని ఫరో ముఖాముఖిగా మాట్లాడొచ్చిన మోషే అంట. ఆ మోషే, ఆ మోషే కూడా కాదు, ఆ మోషే అనువాడు ఏదో తెలియనట్టు. ఏమి చక్కగా రాజభవనంలో సింహాసనం మీద కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. ఐగుప్తు సంపద అంతా ఆయన చేతుల్లో ఉన్నది. ఈ ఇశ్రాయేలు అందరినీ ఒక గొంతులో వేసేసి వాళ్ళని ఒక ఆట ఆడించవచ్చు. మోషే ఉంది, అధికారం ఉంది. కానీ వాళ్ళ కోసం సాహసం చేసి అన్ని విడిచి వస్తే ఆ మోషే వాడు ఏమైనా మాకు తెలీదు, మాకు కొత్త అధికారిని, మాకు కొత్త దేవుణ్ణి చేయాలి అడిగారు. ఇక్కడే జస్ట్ ఐగుప్తుని విడిచిన కొన్ని రోజులకే సినాయి చేరుకుంది. వాళ్ళు నెలలే పట్ల అంతలోకి వారికి మోషే మీద విరక్తి వచ్చింది, దేవుని మీద విరక్తి వచ్చింది. ఈ మార్గ మధ్యలో ఎన్ని కొట్లాట్లు. మోషే మీద రాళ్ళు రుమ్మలేచారంట ఒకసారి. అన్ని పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొని మరి ఆ మోషేని చంపితే ఏమొస్తుంది అనుకున్నారో? రాళ్ళు రుమి చంపాలనుకున్నారంట. ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేసిన వారిని రాళ్ళు రుమి చంపేది, శాపగ్రస్తుడైన వారిని రాళ్ళు రుమి చంపేది. మోషే మీద రాళ్ళు తీసుకొని లేచారు. సరే, ఆ వాగ్దాన దేశం ఎలా ఉంటుందో చూసి రావడానికి వేగుల వారిని పంపించు అని అంటే వాళ్ళ మాటలు విని వేగుల వారిని పంపిస్తే పోయి వాళ్ళ విశ్వాసం చాలక మా వల్ల కాదు, ఆ బలవంతులని, ఏమంటారు, దీర్ఘదేహం కాదు, ఆజానుబాహులు బలవంతులు, వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మేమా వాళ్ళని సంపాదించుకునేది, స్వాధీనం చేసుకునేది, మేము వాళ్ళని జయిస్తామా, వాళ్ళు కాలు పెడితే తునిగిపోయేటట్లున్నాం మేమా? అవిశ్వాసం వచ్చింది. మళ్ళీ వచ్చారు మోషే దగ్గరికి. ఆ దేశం మహిస్తాను అందరే చూడడానికి బాగానే ఉందిలే కానీ మా వల్ల కాదు. మళ్ళీ రాళ్ళు ఇవ్వలే చంపడానికి. ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చేవా? ఐగుప్తులో ఎక్కడ పాతి పెట్టే చోట్లేదని ఈ అరణ్యంలోనైతే తిప్పి తిప్పి చంపేయడానికి ఇక్కడికి తీసుకొచ్చావా? కానీ ఇద్దరు మాత్రం ఉన్నారయ్యా. వారి విశ్వాసం జడియలేదు, కొంచెమైనా తరిగిపోలేదు. వాగ్దాన దేశంలో ప్రవేశించిన తరువాత కాలేమంటాడు, మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలం ఉందో, ఎంత సత్తువ ఉందో, ఎంత శక్తి ఉందో, ఇప్పటికి కూడా నాకు అంతే బలం. ఏది 40 సంవత్సరాల ఆ సణుగులు గొడుగుల మధ్య ఆ దుష్ట తరము మధ్యలో బ్రతికి ఆ 40 సంవత్సరాలు దాటి వచ్చి ఎరికో యోర్దాను దాటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొని మాట్లాడుతున్నాడు కాలేబు. ఆ రోజు నాకు ఎంత బలం ఉందో ఎప్పటికి కూడా నాకు అంతే బలం. ఎంత ఉంది ఆ బలం? వాళ్ళ కాళ్ళు వాయలేదు, చెప్పులు వరిగిపోలేదు, బట్టలు పాతికెళ్ళలేదు, కానీ హృదయము, ఈ దేహం మాత్రం కుళ్ళు బట్టి పురుగులు బట్టి చెడిపోయేది. వాళ్ళని అక్కడక్కడే తిప్పాడంటే దేవుడు, చుట్టూ రౌండ్ అక్కడక్కడే తిప్పి వాళ్ళు రాలిపోయేంత వరకు వెయిట్ చేశాడంట దేవుడు. కానీ ప్రియురాల్ని చూసినప్పుడు నా మందల అడుగు జాడలను బట్టి నువ్వు నడువు అని అంటే సరాసరి నడుచుకుంటూ వచ్చి ప్రియుని రొమ్మున అనుకుందండి. మన పరిస్థితి ఎలా ఉందో చూడాలి. దేవుడు డైరెక్ట్గా ఎప్పుడు దేవుని మాట అయినా, దేవుని కార్యమైనా, దేవుని ఆశీర్వాదమైనా, దేవుని దీవెనైనా ఎప్పుడు డైరెక్ట్గా ఉండదు. Don't ever expect God's blessings or God's things or God's deeds will happen in an exact instant way. There is no instant in God's dictionary. ఆశీర్వాదమా ఇస్తాడు, కానీ నువ్వే స్వతంత్రించుకోవాలి, నువ్వే కష్టపడాలి దానికోసం. దేవుని కార్యం ఏదైనా ఉన్న వాటిని లేని వాటిగా చేయడం, లేని వాటిని ఉన్నట్లుగా చేయడం, అసాధ్యాలు సాధ్యములుగా చేయడం, సాధ్యాలు అసాధ్యాలుగా చేయడం, ఉన్నవి లేనట్లుగా, చీకటిని వెలుగుగా, ఇవన్నీ చేసేది దేవుడే. కానీ అవి జరుగునట్లు కష్టపడాల్సింది నువ్వు నేను. ఇప్పుడు నేను మారు మనసు పొందాలి, నా మీద అమాంతంగా చేయబెట్టేసి ఒక పెద్ద మంత్రం చదివేసి నా మీద పాపం పోగొట్టడం.
ఈ పాపం పోవున్నట్లు, నా నెత్తి మీద, నా నడినెత్తి మీద ఉన్న శాపం అంధకారం పోవున్నట్లు నేనే కష్టపడాలి, నేనే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. క్రైస్తవ భక్తి అంతా కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ సోన్లీ. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుడు ఏం చెయ్యడు. విశ్వసించాలన్నా నువ్వే, ప్రేమించాలన్నా నువ్వే, భక్తి చేయాలన్నా నువ్వే, ప్రార్థన చేయాలన్నా నువ్వే. హి జస్ట్ హెల్ప్ యూ. ప్రేరేపిస్తాడు అంతే, కొంచెం బలం ఇస్తాడు అంతే. ఇంకా చేయాల్సిందంతా మనమే. కాకపోతే మానవులు బద్ధకానికి అలవాటు పడిపోయి, యేసు నామములో నీకు దీవెన కలుగుతుంది అని అంటే ఇంకేం చేసేది లేదు. కళ్ళు చుట్టూ బిగించేసుకొని ఇంట్లో కూర్చొని, దేవా నిజంగా నువ్వు ఉన్నవాడు అయితే ఇదిగో ప్రార్థన చెప్పావు కదా, లెట్ ఇట్ బి హ్యాపెన్, లెట్ ఇట్ బి డన్. మనం బద్ధకస్తులం అయిపోయి, మనము దరిద్రులం అయిపోయి, దేవుడు చేయలేదని దేవుడిని దరిద్రుడిగా ఎంచుతాం. ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్ అండ్ వీ షుడ్ నాట్ అలౌ. కష్టపడే వానికైతే ఇంకొంచెం పని అప్పగిస్తాం. బద్దగా ఇంట్లో కూర్చున్న వానికి ఏమిస్తాం? 2 లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం నీకు ఇస్తాను రమ్మని ఇంట్లో నిద్రపోయే వాళ్ళు పిలుస్తారా? కానీ చెయ్యాలని ఆతృత కలిగి అప్లై చేసుకోవడానికి ఛాయాశక్తిలో కష్టపడి అప్లై చేసుకున్న వానికి ఓకే అని పరీక్షించి, ఓకే ఈజ్ ఎలిజిబుల్ అని టెస్ట్ కన్ఫర్మ్ చేసి కాల్ లెటర్ ఇస్తారు. అంతేగాని నువ్వు ఇంట్లో ఏ పని లేక నిద్రపోతూ ఉన్నావు, నువ్వేం చేయట్లేదు అని మన దగ్గరికి పరిగెత్తుకుంటూ రాదు. దేవుని దీవెనలు కూడా మన దగ్గరికి అలా రావు, పరిగెత్తుకుంటూ రావు. వీ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్, వీ హ్యావ్ టు పొసెస్ దెమ్, వీ హ్యావ్ టు ఇన్హెరిట్ దెమ్, వీ హ్యావ్ టు గెయిన్ దెమ్. అందుకు ఏ హెల్ప్ ఉండింది? తన దగ్గర ఉండి నా మంద కాపరులని పంపించినాడా? నా ప్రియురాలు వస్తుంది, కొంచెం రిసీవ్ చేసుకోండి, కొంచెం అక్కడక్కడ ఒక్కొక్క స్టాప్ దగ్గర ఆగి ఆమెకి కొంచెం కార్డ్స్ చూపిస్తూ ఉండండి, ఇంకో ఇదే వే, ఇదే మార్గం అని చూపించండి. ఏమన్నా ఉందా అలాగా? నో. He just said, walk in the footsteps of my herdsmen. నా మందల అడుగు జాడలు, మంద కాపర్లు అడుగు జాడలు కూడా కాదు, నా మందల అడుగు జాడలను బట్టి నువ్వు రావాలి. ఆ మాట విన్నప్పుడు ఆమెలో ఎంత దీనమైన మనసు కనపడుతుందో ఆ మాట వినడానికి. కొన్ని మాటలు దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడేటప్పుడు ఆ మాట వినే కొలది మన హృదయం గట్టి పడతాయి. మీరు గమనించారా? ఆ మాట వినేటప్పుడు ఏంది ఇది చేసేది? దేవుడు ఇలా మాట్లాడతాడేంటి, నా సంగతి తెలీదా? కొన్నిసార్లు మాట వింటుతోనే మన హృదయం గట్టి చేసేసుకుంటాం. కొన్నిసార్లు మాట వింటుతోనే ఎంత రాతి గుడ్డైనా కానీ మనమే మెత్తం చేసుకుంటాం. మెత్త చేసుకునేది నువ్వే, గట్టి చేసుకునేది నువ్వే, దేవుడు కాదు. నో, దేవుడు నేనేసేయడు అన్నాడు. రాతి గుండ తీసివేసి మాంసపు గుండెనిస్తాను. ఎలా తీసేస్తాడు, ఎలా ఇస్తాడు? నువ్వు తీయకుండా, నువ్వు కడిగిస్తేనే కదా రాతి గుండ తీసివేయగలడు. నువ్వు మెత్త పంచబడితే కదా, ఇష్టపడితే కదా నీకు మెత్తని మనసు ఇవ్వగలడు. ప్రతిదీ దేవుడి మీద భారవేయకూడదు మనం. ఆమె చూపు, ఆమె దృష్టి చూడండి. మందల అడుగు జాడలను బట్టి రమ్ము అనంటే పోయి సరాసరి వెళ్ళింది, విందుశాలకు పోయింది, రొమ్మున అనుకునింది. ఏది బయట గేట్ దగ్గర కూర్చోవడం కాదు, లాస్ట్ లైన్లో కూర్చోవడం కాదు, వెనక దాక్కొని కూర్చోవడము కాదు. వెళ్ళి సరాసరి పోయి రొమ్మున అనుకుంది. అందుకు ప్రియుడు అంటున్నాడు, నా ప్రియురాలా ఎంత సుందరివి, నీ కన్నులు ఎంత సూక్ష్మమైనవా, ఈ దారిలో ఈ మధ్యలో ఏ ఆటంకాలు లేవా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవా? మనం వాక్యం వింటాం, దీన్ని నెరవేర్చడం తర్వాత సంగతి. ఈ గేట్, ఈ డోర్ దాటి వెళ్ళిపోయేలో ఏదో చిన్న ఆలోచన పడింది, గతే స్టక్. ఇంక ఈ వారం అంతా తర్వాత సంగతి స్టక్. ఇంకా మాట ఇంకా మర్చిపోతాం, ఇంకా అలా వదిలేస్తాం. కానీ అలా వదిలేసినట్టయితే దేవుడి మాటలు ఎలా పట్టుకోగలం, మనం ఎలా నేర్చుకోగలం? మనం డోంట్ లెట్ ఎనీ outside things separate you from the word of God.
నీవు విన్న వాక్యాన్ని ఏ విధమైన దుష్టుడు, ఏ విధమైన దుష్ట కార్యం ఎత్తుకొని పోకుండా నువ్వే జాగ్రత్త పడాలి. మేక్ ష్యూర్ దట్ యూ పొసెస్ దెమ్, మేక్ ష్యూర్ దట్ యూ ప్రొటెక్ట్ దెమ్. దేవుడి వాక్యాన్ని, నీలో ఉన్న దేవుడి వాక్యాన్ని దేవుడు కాపాడడు, నువ్వే కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. అడుగుతుంది, దేవా నా హృదయంలో భద్రం చేయి, నా హృదయం అనే పలక మీద రాయి అని అడుగుతాం. జస్ట్ మాత్రమే నిజంగా భద్రం చేసుకుంటున్నావా? ఇంతకు ముందు నువ్వు విన్న మాటలన్నీ నీ హృదయం అనే పలక మీద ఉన్నాయా? దేవుడికి మధ్యాహ్నకాల సమయంలో మన దృష్టి చాలా సూక్ష్మంగా ఉండాలి. దృష్టి చాలా సూక్ష్మంగా ఉండాలి. చివరి మనుషులతో ముగిస్తాను. లూకాసు సువార్త, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28, 29, 30. 28, 29, 30. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని. ఆయన రమ్మనగానే దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేక వేసి, వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? మిగిలిన శిష్యులెవ్వరికి లేనంత ధైర్యం. ప్రభు నీళ్ల మీద నడుస్తున్నాడు, నేను కూడా నీళ్ల మీద నడవాలి అని అలాంటి సాహసం కానీ అలాంటి ధైర్యం కానీ మిగిలిన శిష్యులెవ్వరికి లేనంతటి ధైర్యం. కానీ పేతురు సాహసం చేశాడు. ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్ము అన్నాడు. ప్రభు చెప్పారు, ఓకే కమ్ ఆన్, వాక్ ఆన్ ద వాటర్స్ అన్నారు. అంత సముద్రమును అలాంటి అలలు లేస్తూ ఉన్నాయి. 24 వచ్చిన అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. 26 ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. అప్పటికే పేతురు ఫస్ట్ నీళ్ళ మీద నడవటానికి 2-3 అడుగులు వేసినప్పుడు ఉన్నాయి అలలు, గాలి తోలుతా ఉంది, అలలు పైకి ఎగిసిపడుతూ ఉన్నాయి, ఆ నీళ్లు ఊగుతా ఉన్నాయి, భయంకరమైన శబ్దాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ నీళ్ళ మీద అడుగు పెట్టినప్పుడే. అప్పుడు ఈ గాలిని పట్టించుకోలేదు, ఈ అలలను పట్టించుకోలేదు, ఈ ఎగిసి పడడాన్ని పట్టించుకోలేదు, ఆ భయంకరమైన ఘోష శబ్దాన్ని పట్టించుకోలేదు. ఐ డోంట్ కేర్ అనుకున్నాడు. ఫస్ట్ పాదం పెట్టేటప్పుడు పాదం పెట్టాడు, 2-3 అడుగులు వేసాడు. మరి సగం దూరానికి వచ్చాడో లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉన్నాడు తెలియదు. కొంచెం నడుస్తూ ముందుకెళ్ళగానే అటు పక్కకి చూడగానే గాలిని చూశాడు. గాలిని చూసి తొందరపడి భయపడిపోయి ఇంకా మునిగిపోసాగాడు. ఇంతకుముందు చూడని గాలే, ఇంతకుముందు చూడని అలల, అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు పట్టుకొచ్చింది? నీళ్ళ మీద స్టార్టింగ్ నడిచేటప్పుడు గాలి తోలుతూనే ఉంది. నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు మధ్యలో గాలి తోలితే పాపం పేతురు అనొచ్చు, మనం కూడా ప్రభు కూడా జాలి పడొచ్చు, అయ్యో పాపం అనొచ్చు. కానీ అలా కాదు కదా. అసలు స్టార్టింగ్ లోనే నీళ్ళ మీద నడవ ప్రయత్నించేటప్పటికీ గాలి తోలుతూనే ఉంది. ఆ పడవ కొట్టుకులాడుతూ ఉండింది. ఆ నీళ్ళ అలలు పైకి లేచి పడటం, ఆ శబ్దము, ఆ ఘోష అంతా భయంకరంగానే ఉంది. కానీ నీళ్ళ మీద నడవడానికి అడుగేసేటప్పుడు వీటేంటి పట్టించుకోలేదు. ఐ డోంట్ కేర్ అనుకున్నాడు. 2-3 అడుగులు వేయగానే ఏమనిపించిందో ఏమో, ఆ శబ్దం ఇంకొంచెం పెద్దగా వినపడిందో లేకపోతే ఆ గాలి ఇంకొంచెం ఫోర్స్గా వీసిందో తెలియదు. కొంచెం అడుగులు ముందుకు వేయగానే డౌట్ వచ్చేసింది. ఏంటి అని సెల్ఫ్ కన్సిడరేషన్, సింకింగ్ and submerging, stepping back, self-consideration. ఫస్ట్లో కూడా ఉంది, మధ్యలో పుట్టుకొస్తే ఇబ్బంది లేదు. కానీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు అప్పుడు వాటిని పట్టించుకోనని నువ్వు ఇప్పుడు 2 అడుగులు వేసిన తర్వాత ఎందుకు పట్టించుకుంటున్నావు? అప్పుడు చూసావు, అప్పుడు శబ్దం, గాలి శబ్దం విన్నావు, అలల శబ్దం విన్నావు, ఇప్పుడు వింటున్నావు. తేడా ఏముంది?
అప్పుడు ఎలా వాటిని డోంట్ కేర్ అనుకొని అడుగులు ముందుకేసావో ఇప్పుడు కూడా అలానే కొనసాగించవచ్చుగా. అంతటితో బ్రేక్ అయిపోయింది పేతురు విశ్వాసం, ఫ్రీజ్ అయిపోయాడు, ఇంకేం లేదు, ఇక్కడ మునిగిపోతా ఉన్నాడు. కానీ ఆ మునిగిపోతున్నప్పుడు కూడా తగ్గించుకొని, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు, నా విశ్వాసం చాలలేదు, నా విశ్వాసం చాలలేదు, నేను భయపడ్డాను, నేను సందేహించాను, నేను మునిగిపోతున్నాను. ఒప్పుకోవడం చాలా గ్రేట్ తెలుసా. ఒప్పుకోవడం అందరూ చూస్తున్నారు, శిష్యులు అందరూ చూస్తున్నారు. నేల మీద నడుస్తున్నప్పుడు అప్పు కేకలు వేస్తుంటారు, హీరోలాగా కనపడి ఉంటాడు వారి పేతురు. ఇప్పుడు మునిగిపోతున్నప్పుడు అయ్యో ఏదో మిస్టేక్ జరిగింది అని తన తప్పిదాన్ని కనపడకుండా కవర్ చేసేసి ప్రభు మీదకి నెట్టేసి, ప్రభు సరిగ్గా చెప్పలేదనో, ప్రభు సరిగ్గా నన్ను నడవమని చెప్పలేదనో, ప్రభు సరిగ్గా చేయలేదనో ప్రభు మీదకి నెట్టకుండా తన లోపాన్ని తన మీద వేస్తున్నాడు. నేను మునిగిపోతున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ. అంతమంది ముందు ఘనత పొందిన ఆ పేతురే మరలా ప్రభు గద్దిస్తాడని తెలుసు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నామని వాళ్ళ ముందే గద్దించాడు ఆయన. విషయం ఏంటంటే మునిగిపోవడం అనేది, ప్రక్కకి చూడడం అనేది ఇట్స్ నాట్ సంథింగ్ డీవియేషన్, అది ఒక పొరపాటు కాదు. వెనక్కి చూడడం అనేది ఒక చిన్న పొరపాటు కాదు. వీఆర్ స్టాపింగ్ టు ఫాలో గాడ్. చిన్న మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, సౌలు జీవితంలో నుండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13. వెనుక తీసి, he stopped and he turned back. పదిహేనవ అధ్యాయం 15వ అధ్యాయం 11వ వచనం. వెనుక తీసి, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాడు. వెనుక తీసి అని అంటే ఈ స్టాప్డ్ ఫాలోయింగ్ మీ, నన్ను వదిలిపెట్టేశాడు. ఇక అంటే ఆ నీళ్ళ మీద నడుస్తూ ఉండినప్పుడు ఆ గాలి వాటన్నిటిని చూసేసి ప్రభువుని విడిచిపెట్టేసి ఉన్నాడు పేతురు. ఇంకా ప్రభువుని పట్టించుకోవాలా, ప్రభువుని చూడాల పేతురు. ఒకవేళ ఆ గాలి వైపు చూడకుండా, ఒకవేళ గాలిని చూసిన వెంటనే ప్రభు వైపు కనుక చూస్తుంటే ఎలా ఉండేది. కానీ అలా చేయలేకపోయాడు పేతురు. నడుస్తున్నాడు, కానీ ఆ మార్గం మధ్యలో చిన్న డౌట్ వచ్చిందంటే అది ముంచేసింది, రెట్టడిలుగా ముంచేసింది పేతురు. చాలా విశ్వాసం కనపడింది, కానీ అంత విశ్వాసాన్ని సైతం కబడి తీసేసింది. అంటే మనం బలమైన వాక్యమే వింటాం, దేవుని మాటలు చాలా శక్తి గలవే, కానీ మనలో చిన్న విధేయతో, చిన్న విశ్వాసం అంత బలాన్ని కూడా కట్టి క్రిందగా లాగ తీసేస్తాం. లోపం ఎవరిదే? దేవునిదా? కాదు. వాక్యాన్ని కూడా బలహీనపరిచేంతటి వాళ్ళమ్మ. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభుని అడుగుతాం, ప్రభువా నిజంగా నీ అడుగు జాడలను పసిగట్టగలనా? నీ అడుగు జాడలను గ్రహించగలనా? నేను ఆ గువ్వ లాంటి దృష్టి నాకుందా? నిన్ను చేరుకోవాలనేంత తపన ఉందా నాకు? లేకపోతే నాకు కలిగించు. దేవుని వాక్యం చెప్తుంది, మనం పర్వత రాజ్యం కొరకు కదా సిద్ధపడుతున్నాం, కానీ ఈ మార్గంలో ఎన్నో అవరోధాలు వస్తున్నాయి, వాటిని జయించుకోలేకపోతున్నాం. అపవాది మనల్ని ఈ లోకానికి పరిమితం చేసేసి, ఈ లోకానికి తాడు కట్టేసి బిగిస్తుంది. మనం ఒక అడుగు ముందుకు వేసామా బలంగా లాగుతుంది అంటే, అట్లా మనం వెనక్కి జారిపోతూ ఉన్నాం, ప్రియుని దగ్గరికి చేరుకోలేకపోతున్నాం. ఈ ప్రియురాలు అలా కాదు, ఎంతో ధైర్యంగా అడుగు ముందుకు వేసింది. ప్లాన్ ఏమి ఇవ్వాల, సైన్ పోస్ట్లు ఏమి ఇవ్వలేదు ప్రభు ప్రియుడు, కానీ నా మందల అడుగు జాడలను బట్టి నడువు అని అంటే ఎంత సాహసం కావాలి, ఎంత ధైర్యం కావాలి, ఎంత విశ్వాసం కావాలి, ఎంత దీక్ష పట్టుదల కావాలి ప్రియుని పోయి చేరుకోవాలని. పోయి చేరుకోవడం కాదు, రొమ్మున ఆనుకునేంత చేరువగా మనం వెళ్ళి సరాసరి పోయి ప్రభు రొమ్మున అనుకుంటామా? అనుకుంటాం. అలాగా మనం కళ్ళు మూసి మోకరించగానే ప్రభుని హత్తుకున్నట్లుగా, ప్రభు రొమ్మున ఆనుకున్నంత సామీప్యతని
ప్రభువులో మనం చూసుకోగలమా? ప్రభుని అడుగుదాం, దేవా నేనంత సమీప్యతని పొందలేదు, నేనంత దగ్గరగా రాలేకపోతున్నాను. నేను ఈ భూమి మీదనే మిమ్మల్ని సమీపంగా నేను అనుభవించకపోతే, సమీప సహవాసం నేను చేయలేకపోతే, రేపు పరలోక రాజ్యానికి వచ్చి మీతో యుగ యుగాలు ఎలా బ్రతకగలుగుతా? కాబట్టి ఈ భూమి మీద నన్ను సిద్ధం చేయండి. నేను మీతో కలిసి బ్రతకాలి. మీరు నాతో, నేను మీతో, నాలో మీరు, మీలో నేను, మన ఇరువురము ఏకముగా బ్రతకాలి. నన్ను అలా నడిపించండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.